నాన్ వెజిటేరియన్తోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, అనారోగ్యం పాలు నాన్ వెజ్తోనే ఎక్కువ ఉంది అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా సార్. కొలెస్ట్రాల్ అనేది మన డైటరీ, మనమైతే కొలెస్ట్రాల్ తింటామో దాంతో రక్తంలో పెద్ద కొలెస్ట్రాల్ పెరగదు యాక్చువల్లీ. జెనెటిక్ డిఫార్మిటీ ఉంటే అది కొందరికి ఒకరికి ఉంటుంది, కానీ మ్యాక్సిమం జనాలకి తినే కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే. ఓన్లీ 10%, 15% పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ దేంతో పెరుగుతుంది? మనం లివర్ తయారు చేసేది కొలెస్ట్రాల్. ఓకే. ఎప్పుడైతే బాడీకి అవసరం పడుతుందో, ఇప్పుడు ప్రతి హార్మోన్కి కొలెస్ట్రాల్ అవసరం. ఒక్కొక్క సెల్ మెంబ్రేన్ ఉంటుంది, అది తయారు కావడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఓకే. సో అందుకే కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ మన నాన్ వెజ్తో కొలెస్ట్రాల్ రాదు అంటారు సార్. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ రాదు, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్తో కొన్ని కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు, కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా రెండు రకాలు, లార్జ్ బాయింట్, స్మాల్ డెన్స్ అని. ఫ్యాట్ తింటే పెరిగేది మ్యాక్సిమంగా లార్జ్ బాయింట్ ఎక్కువ పెరుగుతుంది. స్మాల్ డెన్స్ పెరిగేది అది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే, షుగర్ ఎక్కువ తీసుకుంటే, చక్కెర, అప్పుడు స్మాల్ డెన్స్ పెరుగుతుంది. అందుకే చక్కెర ఎక్కువ వాడితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.